ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం వివాదంగా మారి హత్యకు దారితీసింది. మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో సూర్యప్రకాష్ దారుణంగా మృతి చెందారు. ఆయన విల్లి సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తుంది. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుని నిన్న అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహాన్ని వ్యతిరేకించిన యువతి కుటుంబ సభ్యులు రాత్రి సుమారు 11:30 సమయంలో పెళ్లికొడుకు ఇంటికి చేరుకుని రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇక ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో దారుణ హత్య అయితే మాత్రం సంచలనం రేపిందని చెప్పవచ్చు. ప్రేమ వివాహం చేసిన కొద్ది గంటల్లోనే వరుణ్ణి కిరాతంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తకైతే దారితీసింది మానస. ద్వారపూడి గ్రామానికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ప్రత్యేకంగా అక్కడ జరిగినటువంటి విధంలో చూసుకున్నట్లయితే ద్వారపూడి గ్రామానికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాష్ వయసు 41 సంవత్సరాలు, తెలుగుల వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఐనవీలి సంధ్య వయసు అయితే 40 సంవత్సరాలు, గౌడ వర్గానికి చెందిన వారుగా ఉన్నారు. ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. అయితే ఎవరైతే పోలిపల్లి సూర్యప్రకాష్ అయితే రాయవరం డిప్యూటీ తహసీల్దార్ గా అయితే పనిచేస్తున్నారు మానస. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే ఇద్దరు కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫిబ్రవరి 26వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లయితే సమాచారం ఉంది మానస. అయితే ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. వివాహం జరిగిన విషయం తెలుసుకుని యువతి బంధువులు అయితే మాత్రం ఆగ్రహంతో పరువు పోతున్న సమయంతో రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ద్వారపూడిలోని వరుడి ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది మానస. అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేసినట్లయితే సమాచారం ఉంది. ఈ దాడిలో పోలిపల్లి సూర్యప్రకాష్ కు తలకు శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లయితే మాత్రం వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే మండపేట రూరల్ ఎస్ఐ వి కిషోర్, సిఐ టి దొర్రాజు కూడా సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి అయితే చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన కేసు నమోదైతే మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్య కూడా ఘటనా స్థలానికి పరిశీలించి వివరాలు సేకరించడం జరిగింది మనస. నిందితుల కోసం ప్రత్యేకమైన బృందాలు గాలింపులు చేపట్లయితే సమాచారం ఉంది. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు సీఏ దొర్రాజు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయని కూడా వెల్లడిస్తున్నారు మానస. అయితే ఏదేమన్నప్పటికీ చూసుకున్నట్టే ప్రేమ వివాహం విషాదాంతం కావడంతో ద్వారపూడి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే ప్రేమకు వ్యతిరేకంగా జరిగిన గౌర హత్య లేక ఆకస్మిక ఘర్షణలో చోటు చేసుకున్న హత్య అన్న కోణంలో అయితే మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తిగా ఇప్పటికీ కూడా ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో ఈ పరువు ప్రేమ హత్యలపై పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా ఈ విధంగా ఉండడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. పెద్దలు ఈ విధంగా కక్షపూర్వకంగా ఈ విధంగా హత్యలు చేయడంపై కూడా స్థానికంగా కూడా ఒక భయాందోళన. ఏదేమన్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో అయితే మాత్రం పూర్తిగా అంతగా పోలీస్ బందోబస్తు అయితే మాత్రం ప్రత్యేకంగా అయితే మాత్రం అంత భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మానస. అయితే అశోక్, చెప్పండి, సూర్యప్రకాష్ పెళ్లి చేసుకున్న సంధ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆమె కూడా ప్రస్తుతం అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి మానస. ఆమెను కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఆమె కూడా కొంచెం మూర్చపోయినప్పటికీ ఆమె హాస్పిటల్లో ఉన్నట్టు ఉంది. అయితే బంధువులు అయితే మాత్రం పూర్తిగా తగ్గేదే లేదంటే కూడా అయితే పరువే ముందు ఏదైతే క్యాస్ట్ కి సంబంధించిన కమ్యూనిటీ పరంగా సంబంధించిన విధంగానే ఎవరైతే సూర్యప్రకాష్ అయితే మాత్రం హత్య చేసే విధంలో అయితే మాత్రం వారు ఎవరైతే తన బిడ్డను ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోణంలో అంటే ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగి తహసీల్దార్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏదైతే కమ్యూనిటీ పరంగానే ముందుకు వచ్చింది కాబట్టి దాని పక్కన సంజయ్ కూడా వారు అదుపులో తీసుకుని అయితే ఉన్నారు. దీనిపై పూర్తిగా పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ సాగిస్తున్నారు మనస. ఓకే, థ్యాంక్ యూ అశోక్.